ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం శుభవందనాలు. కొత్త సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. దేవుని స్తోత్రం. హ్యాపీ న్యూ ఇయర్. మీరు కూడా నాకందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తూ ఉన్నందుకు స్తోత్రం. నిజంగా 2024 సంవత్సరాన్ని మనందరము కూడా దాటి తిరిగి 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు దేవునికి మహిమందరం ఒక్కసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ప్రభువు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంవత్సరం అంతా మాకు ఆశీర్వాదకరముగా, దేవా ఆత్మీయపరముగా నాయన నీతో నడిచే గొప్ప అనుభవాలు మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్న తండ్రి, ఆమెన్. ఎందుకే ఫస్ట్ ప్రార్థన చేశాను అంటే, నిజంగా ఈ సంవత్సరం పాత సంవత్సరం అంతా దేవుడు మనలను కాచి కాపాడి ఒక కొత్త సంవత్సరం అనగా ఒక నూతన సంవత్సరంలోకి వచ్చామంటే దేవుని బిడ్డలారా, మనలను బలపరిచింది దేవుని వాక్యము, మనల్ని ధైర్యపరిచింది. ఎన్నిసార్లు ఇలాంటి వాక్యములో దేవుడు మనల్ని ధైర్యపరచలేదు? నిజంగా చెప్పండి, చాలాసార్లు కదా. కృంగిపోయినప్పుడు మాట్లాడారు, ధైర్యం లేనప్పుడు ధైర్యం ఇచ్చాడు. ఎంతోమంది నాకు ఫోన్లు చేశారు, ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు. అమ్మా, ఈరోజు నేను ఏడుస్తుంటే దేవుడు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడారు. అమ్మ, నేను ఈ రోజున భయపడుతుంటే దేవుని వాగ్దానము ఈ యొక్క యూట్యూబ్లో వస్తున్నప్పుడు నేను చాలా ధైర్యపరచబడ్డానని ఎంతోమంది నాకు ఫోన్లు చేసి చెప్పడం, దగ్గరికి రావటం, నా దగ్గరికి వచ్చి వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, దేవుని మహింపరచటం. ఈ సంవత్సరం నేను చాలా చూశాను. మాకేం యూస్ లేకపోయినా, ఒకవేళ మాకు బాగా చూసే లైవ్ కొట్టకపోయినా, చాలామంది యూస్ మాకు లేవు. కానీ చూసే 100 మంది అయినా 200 మంది అయినా శ్రేష్టమైన వారే చూస్తారు. బహుశా మా సంఘ బిడ్డలే చూస్తారు. మా సంఘానికి కానీ ఒకవేళ బయట ఎవరు చూసినా మాకు పర్వాలేదు, మేమేదో యూస్ కోసమో లేక చెప్పట్లేదు. కానీ ఇలాంటి వారు సాక్ష్యం చెప్తుంటే నా హృదయం చాలా ఉప్పొంగిపోయి నేనెంతో దేవుణ్ణి మహిమపరిచాను. దేవునికి స్తోత్రం. చాలామంది మా రక్త సంబంధులు కూడా, మా చుట్టాలు కూడా చాలామంది మరి అక్క, వదిన వాక్యం చూస్తాం, రోజు వాగ్దానం వింటామని చెప్తున్నందుకు కూడా నా యొక్క రక్త సంబంధులకు కూడా, నా యొక్క మరి బంధుమిత్రులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దీనురాలు నన్ను ప్రేమిస్తూ నా వాక్యమును, మా వాగ్దానమును వింటూ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న నా ప్రియ బిడ్డలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో హ్యాపీ న్యూ ఇయర్ ఉదయకాలమున శుభ వందనాలు మీకు తెలియచెప్తున్నాను. మీరందరూ కూడా ఈ సంవత్సరంలో కూడా అద్భుతాలు చూడాలి. మీరు ప్రార్థించే కార్యాలు తప్పకుండా దేవుడు మీ జీవితంలో చేస్తాడు. మన ప్రార్థన వ్యర్థం కాదు, మీ కన్నీళ్ళు, విశ్వాసం ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచుంది అని యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మీ విశ్వాసము వాగ్దానం వింటూ బయటికి వెళ్తున్న మీ అందరి జీవితంలో శుభం కలుగుతుంది. పోయిన సంవత్సరం అంతా ఎలా కాపాడాడు దేవుడు, ఈ సంవత్సరం కూడా అదే కృప మీకు దేవుడు కలగచేయబోతున్నాడు. ఒక్క మాట, ఎందుకంటే ఈ మాటలు చెప్పాలి నేను. చాలామంది దేవుని యొక్క సన్నిధిలో ఆదరించబడ్డారు. అన్నిలు కూడా ఫోన్ చేశారు, అమ్మా నేను ఏ బస్సులో వెళ్ళినా, ఒకవేళ పొరపాటున నేను బస్సులోనే ఎక్కువ ప్రయాణం చేస్తాను, బస్సుల్లోకి వెళ్ళినా చాలామంది వచ్చి ఆ బస్సుల్లో ఉన్నవాళ్ళు లెగిసి, అమ్మా మీ వాక్యం మీరు యూట్యూబ్లో వాక్యం చెప్తారు కదా అని చెప్పడం. వాళ్ళు లేచి నుంచాడు. నేను ట్రైన్కి వెళ్ళినా, ఒకవేళ బస్కి వెళ్ళినా, నేను ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా, ఒకవేళ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, అక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చి, అమ్మా మీరు చెప్తారు కదా, మీరు విజయమ్మ గారు కదా, మేము నిజంగా ఆదరించబడ్డాం అని చెప్తుంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి? డబ్బులు పెడితే వచ్చేది కాదు ప్రేమ. డబ్బులతో ప్రేమ కొనలేం. కానీ ఇలాంటి పలుకు, అక్క, ఇలాంటి అమ్మ అని పిలుస్తుంటే నా హృదయం నిజంగా సంతోషించింది. మేమందరి కోసం ప్రార్థిస్తున్నాం. మీ అందరి క్షేమం కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానని ఒక మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒక్క మాట, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుని హృదయానికి గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం.
నిజంగా ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట, దేవుడు ప్రేమించే వారిగా ప్రభు మనల్ని ఉంచుతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచాడో, ఎంత దాచి ఉంచాడో, అది ఏ మేలు దాచి ఉంచాడో ప్రభు అందుకే ఆయన అంటున్నాడు, నిజంగా అవి కంటికి కనబడిన ఆశీర్వాదాలు, చెవికి వినబడిన ఆశీర్వాదాలు. ఆశ్చర్యకార్యం కదా. చూడండి, చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు అని చెప్పండి. నన్ను ప్రేమించి నా కొరకు దేవుడు మేలు సిద్ధపరిచాడు, అద్భుతమును సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినవి నా కంటికి కనబడవు, నా చెవికి వినబడవు. నా హృదయానికి అందనటువంటి 3 ఆశీర్వాదాలు ప్రభు ఈ సంవత్సరంలో నీకు, నీ కుటుంబానికి, నీ ప్రార్థన జీవితానికి, నీకు దేవుడిచ్చే గొప్ప కృప, ఆయన కంటికి కనబడిన ఆశీర్వాదాలు, చెవికి వినపడినటువంటి మేలులు, హృదయానికి కూడా తలంచుకోలేనటువంటి కృపను దేవుడి సంవత్సరంలో నీకు ఇస్తున్నాడు. ఆమెన్ చెప్పు. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం ఎంతగా ప్రేమించాడో దేవుడు ఈ సంవత్సరం కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు, ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. నీ కొరకు నువ్వు ఊహించని కార్యాలు, నీ చెవికి వినపడినటువంటి అద్భుతాలు నీ ప్రభువైన యేసు దాచి ఉంచాడు. ఈ వాక్యం వింటూ సిద్ధపడుతూ ఈరోజు నాకు దేవుడు ఏ వాగ్దానం చేస్తాడని ఎదురు చూస్తున్న మీ జీవితాల్లో మిమ్మల్ని ప్రేమిస్తూ కంటికి కనబడని కార్యాలు, చెవికి వినబడని అద్భుతాలు, హృదయానికి తోచని ఆశ్చర్యక్రియలు నీ జీవితంలో, మా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అటువంటి కృప వాగ్దానం వింటున్న మీకు ఇవన్నీ మీ కుటుంబానికి సంబంధించి దీవించబడినగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, పోయిన సంవత్సరం అంతా కాచి మమ్మలను, మా కుటుంబాలను కాపాడే, తిరిగి నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మా యొక్క వాక్యం వింటున్న ఫాలోవర్స్ అందరినీ దీవించండి. ఎంతమంది వాక్యాన్ని వింటూ ఆదరిస్తూ ముందుకు సాగుతున్నారో ప్రతి ఒక్క కుటుంబం వర్ధిల్లునుగాక. ఈ సంవత్సరం వారికి జరగని, కంటికి కనబడిన ఆశ్చర్యకార్యాలు వారి కుటుంబాల్లో జరిగించి ప్రభు నిత్యం వారికి తోడుగా నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడి సంవత్సరం అంతా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.